ఖైరతాబాద్ మహావినాయకుడు అయితే ఇంకాసేపట్లో నీళ్ళలో పైన దిగిపోతాడు. మహారాజకి జై. సో చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ మహావినాయకుడు అయితే ఖైరతాబాద్ మహావినాయకుడు అయితే ట్యాంక్ బోర్డ్ లోపలికి అయితే వెళ్ళిపోయిందన్నమాట. సో చూసుకున్నట్లయితే మిల్లగా సో ఎగ్జాక్ట్ స్లోగా మిల్లగా అయితే దిగబోతున్నాడు. అండ్ మనకి నిన్న మొన్న ట్రైన్ కి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పడం అయితే జరిగింది, అంటే జేసీపీకి సంబంధించిన వాళ్ళు. సో ఈసారి 2024లో ఖైరతాబాద్ మహావినాయకుడు పూర్తిగా మునగబోతుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో లోపల నుంచి మట్టి తీసి పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే దాదాపు 70 అడుగుల మహావినాయకుడు సో ఉండాలి కాబట్టి చాలా వరకు అయితే మట్టి తీసిరంట. సో ఇప్పుడు గణేష్ ఏదైతే లోపలికి దిగిన తర్వాత టోటల్ గా మునిగిపోతాడంట. అసలు పెట్టేసి వెనక భాగానికి అయితే ఉంచుతారనమాట. సో ఆ విధంగా అయితే ఖైరతాబాద్ గణేష్ పూర్తిగా అయితే మునిగిపోతాడు. సో ఆల్మోస్ట్ మొత్తం మునిగిపోవడానికి అయితే చాలా వరకు అయితే మట్టి తీయడం అయితే జరిగిందంటే మనకు నిన్న మొన్న జేసీపీ వాళ్ళు కూడా కలిసి మనకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మెల్లగా గంగమ్మ తల్లి ఒడిలోకి పడుకుంటున్నాడు మన ఖైరతాబాద్ మహావినాయకుడు. సపోర్ట్ లేదే చూడండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మోరియా. సో ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు నాకు. సో ప్రతిరోజు మనం దాదాపు ఒక 10 నిమిషాల దాకా నాన్ స్టాప్గా ఖైరతాబాద్ గణేశుడి గురించి మాట్లాడుతూ సడన్లీ ఇప్పుడు గణేశుడు అయితే నిమజ్జనం అయిపోతుండు, గంగమ్మ తల్లి ఒడిలోకి అయితే పోతుండు. సో ఇప్పుడు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా నాకైతే ఏం అర్థమవుతలేదు. సో చూడండి ఇంకా సైలెంట్ మొత్తం. బాలరాముడు అదేవిధంగా మన రావుకేతుకు సంబంధించి సగం వరకు అయితే మునిగిరన్నమాట. ఆయన దోటి సగం వరకు ఏదైతే వీపు భాగం ఉందో అది మెల్లగా వెనకకైతే ఉంచుతున్నారు. గణేష్ మహారాజకి జై. సో దోతి వరకు సగం దోతి అయితే మునిగిపోయింది ఖైరతాబాద్ గణేశుడు అయితే. ఇంకా మునగాలి సగం వరకు అయితే. చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ గణేశుడు అయితే మెల్లగా మునిగిపోతుండు. మన దోతి కూడా ఆల్మోస్ట్ అయితే మునిగిపోవడానికి అవుతుంది. వెనకాల చేతులు అండ్ అమ్మవారి ఫేసెస్, స్వామివారి వెనకాల త్రిమూర్తులకు సంబంధించిన ఫేసెస్ కూడా మెల్లగా అయితే మునుగుతున్నాయి కనిపిస్తున్నాయి. అండ్ శంకరుడు పార్వతీదేవికి సంబంధించిన ఫేస్లో గణేశుని ఫేస్ అయితే కనిపిస్తుంది. అండ్ టోటల్గా క్రేన్వి అవి ఏవైతే ఉన్నాయో ఆ బట్టలు మొత్తం లూజ్ వదిలేస్తే టోటల్గా మునుగుతాడు అనేసి అయితే మన జేసీపీ అధికారులు కూడా చెప్పారు. చూద్దాం ఎంతవరకు మునుగుతాడో ఖైరతాబాద్ మహావినాయకుడు. సో దాదాపు 70 అడుగుల గణేశుడు ఈసారి రికార్డ్ అనేసి అయితే మనలో అయితే కమిటీ మెంబర్స్ అయితే చెప్తున్నారు. సో ఎలాంటి ఆటంకం లేకుండా 11 రోజులు సక్సెస్ఫుల్గా మంచిగా దర్శనం కానీ పూజ కార్యక్రమాలు కానీ అన్ని కార్యక్రమాలు మంచిగా అయితే అయినాయి. సో ఫైనలీ మన ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం కూడా సక్సెస్ఫుల్గా చాలా గ్రాండ్గా అయితే అయ్యింది. సో చూసుకున్నట్లయితే వెనకాల ఉన్న 12 చేయిలు మొత్తం మునిగిపోయినాయి. అండ్ త్రిమూర్తులకు సంబంధించిన ఫేసెస్, అమ్మవారి ఫేసెస్, 7 సర్పాలు మొత్తం మునిగిపోయినాయి. ఓన్లీ స్వామివారి బొజ్జ అండ్ ఫేస్ మాత్రమే ఉంది. సో చెప్పాను కదా మనం ఫస్టే చాలా వరకు అయితే లోతు తీసిరు, మట్టి తీయడం అయితే జరిగింది ఖైరతాబాద్ గణేశుడు మునిగిపోవడానికి అయితే. సో ఫైనలీ ఖైరతాబాద్ మహావినాయకుడు గంగమ్మ తల్లి ఒడిలోకి అయితే చేరుకున్నాడు, మొత్తం మునిగిపోయాడు. సో సూపర్ 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 సూపర్.